హైదరాబాద్లోని గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం మొత్తం ప్రేక్షకుల అరుపులతో హోరెత్తిపోతోంది. ఫ్లడ్ లైట్ల వెలుగు పగటిని తలపిస్తోంది. ఎక్కడ చూసినా ఒకటే ఉత్కంఠ. అందరి కళ్ళు సింథటిక్ ట్రాక్పైనే నిలిచున్నాయి. అది రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 5,000 మీటర్ల ఫైనల్ రేసు. ఆ రేసులో 10 మంది అథ్లెట్లు పాల్గొంటున్నా స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకుల దృష్టి మాత్రం ఇద్దరిపైనే ఉంది. వారే అజయ్, విక్రమ్. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్ర అథ్లెటిక్స్ చరిత్రలో ఈ రెండు పేర్లే మారుమోగుతున్నాయి. 1500 మీటర్లు కానివ్వండి, 5000 మీటర్లు కానివ్వండి, ఫైనల్ చేరారంటే ఆ ఇద్దరే మొదటి 2 స్థానాల్లో ఉంటారు. అజయ్ మొదటి స్థానంలో ఉంటే విక్రమ్ రెండవ స్థానంలో ఉంటాడు. విక్రమ్ గోల్డ్ మెడల్ సాధిస్తే అజయ్ సిల్వర్తో సరిపెట్టుకుంటాడు. వారిద్దరి మధ్య కేవలం మైక్రోసెకండ్ల తేడా మాత్రమే ఉండేది. కాని వారి మధ్య ఉన్నది ఆరోగ్యకరమైన పోటీ కాదు, అదొక బద్ధ శత్రుత్వం. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి ముఖం మరొకరు చూసుకోరు. క్రీడా మైదానంలో ఎదురుపడితే వారి కళ్లలో నిప్పులు చెరుగుతున్నట్లుంటుంది. మీడియా కూడా వారి మధ్య ఉన్న ఈ వైరాన్ని మరింత పెద్దది చేసి చూపించింది. రేసు ప్రారంభానికి ముందు ట్రాక్ దగ్గర నిలబడ్డారు. వాతావరణం వేడెక్కింది. అజయ్ కండరాలు బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అతని కళ్లలో కసి కనిపిస్తోంది. పక్కనే ట్రాక్పై నిలబడ్డ విక్రమ్ తన షూ లేస్ సరిచేసుకుంటున్నాడు. అజయ్ తన పక్కనే ఉన్న విక్రమ్ వైపు చూసి వెటకారంగా నవ్వాడు. ఈరోజు నీకు సిల్వర్ మెడల్ కూడా దక్కదు విక్రమ్, నా పరుగు ముందు నువ్వు గాలిలో కలిసిపోతావు అన్నాడు గర్వంగా. విక్రమ్ తల పైకెత్తి అజయ్ కళ్లలోకి సూటిగా చూశాడు. అతని చూపులో అహంకారం లేదు, కాని ఎనలేని ఆత్మవిశ్వాసముంది. మాటలు ఇక్కడ కాదు అజయ్, ఆ ఫినిషింగ్ లైన్ దగ్గర మాట్లాడుకుందాం. ట్రాక్ అబద్ధం చెప్పదు అని ప్రశాంతంగా బదిలిచ్చాడు. రెఫరీ విజిల్ వేశాడు. ఆన్ యొ మార్క్స్, సెట్ అంటూ తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపాడు. 10 మంది అథ్లెట్లు బాణంలా ముందుకు దూసుకెళ్లారు. మొదటి 6 ల్యాపులు అంటే చుట్లు చాలా సాధారణంగా గడిచాయి. అథ్లెట్లు తమ శక్తిని కాపాడుకుంటూ ఒకరి వెనుక ఒకరు సమూహంగా పరిగెడుతున్నారు. కాని 7వ ల్యాప్ నుండి రేసు వేగం పుంజుకుంది. అజయ్, విక్రమ్ ఇద్దరూ గ్రూప్ నుండి విడిపోయి ముందుకు దూసుకొచ్చారు. అప్పటినుండి స్టేడియంలోని ప్రేక్షకులందరూ తమ సీట్లలో కూర్చోలేదు. ప్రతి ఒక్కరూ నిలబడి అరుస్తూనే ఉన్నారు. 12 ల్యాపులు పూర్తయ్యాయి. ఇక మిగిలింది చివరి రౌండ్. బెల్ మోగింది. ఆ శబ్దం అథ్లెట్ల నరాల్లో ఎడ్రినలిన్ను ఉరకలెత్తించింది. ఇద్దరి ఊపిరితిత్తులు కొలిమిలా మండుతున్నాయి. ఒంట్లోని ప్రతి కండరం అలిసిపోయి విశ్రాంతి అడుగుతోంది. నుదిటిమీద చెమట కళ్లల్లో పడి మంట పుడుతున్నా కనురెప్ప వెయ్యకుండా పరిగెడుతున్నారు. చివరి 200 మీటర్లు. ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. ఎవ్వరూ తగ్గడం లేదు. విక్రమ్ లోపలి ట్రాక్ గుండా అజయ్ను దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అజయ్ తన సర్వశక్తులూ కూడదీసుకొని విక్రమ్ను అడ్డుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. స్టేడియం మొత్తం విక్రమ్, విక్రమ్, అజయ్ నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. చివరి 100 మీటర్ల మలుపు. ఇక్కడే జరగరానిది జరిగింది. వేగంగా మలుపు తిరుగుతున్న ఉద్వేగంలో అజయ్ కాలు ట్రాక్ పక్కన ఉన్న సిమెంట్ అంచుమీద తప్పుగా పడింది. క్షణాల వ్యవధిలో అతని చీలమండ తీవ్రంగా మడతపడింది. క్రాక్ మన్న శబ్దం ఆ రణగుణ ధ్వనుల్లో ఎవరికీ వినిపించలేదు కాని ఆహ్ అని గుండెలు బాదుకునేలా అరుస్తూ అజయ్ ట్రాక్ మీద కుప్పకూలిపోయాడు. అతను గాలిలో ఎగిరి కిందపడిన తీరు చూసి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. అజయ్ కాలు పట్టుకుని గిలగిలా తన్నుకుంటున్నాడు. ఆ బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. పదే పదే తన కాలును పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అతనికి అర్థమైపోయింది, తన రేసు ముగిసిందని, తన కల చెదిరిపోయిందని. అజయ్ పడిపోయిన విషయం విక్రమ్కు వెంటనే తెలియలేదు. అతను తన పరుగును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫినిషింగ్ లైన్ కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. గోల్డ్ మెడల్ అతన్ని రమ్మని పిలుస్తోంది. ఇన్నాళ్లు తనను అవమానించిన అజయ్పై ఇది తిరుగులేని విజయమవుతుంది. విక్రమ్ కోచ్ ట్రాక్ పక్కన నిలబడి పరిగెత్తు విక్రమ్, గోల్డ్ మనదే, కమాన్ అని అరుస్తున్నాడు. కాని విక్రమ్ వెనుక ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించింది. ఎప్పుడూ తన పక్కన వినిపించే అజయ్ పాదాల చప్పుడు, అతని భారీ శ్వాస ఇప్పుడు విక్రమ్కు వినిపించడం లేదు. విక్రమ్ మనసులో ఏదో మెదిలింది. ఫినిషింగ్ లైన్కు కేవలం 30 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు విక్రమ్ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాడు.
అక్కడ 100 మీటర్ల వెనుక అజయ్ ట్రాక్ మీద పడిపోయి కాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. మిగతా రన్నర్లు అతన్ని దాటుకుని ముందుకు వస్తున్నారు. విక్రమ్ కాళ్ళు అకస్మాత్తుగా ఆగిపోయాయి. అతని మైండ్ బ్లాంక్ అయ్యింది. నేను గెలవబోతున్నాను, ఇదొక సులభమైన విజయం అని ఒక మనసు చెబుతోంది. కాని విక్రమ్ అంతరాత్మ ఒప్పుకోలేదు. ఇది విజయమా? నాకంటే గొప్ప పోటీదారుడు కింద పడితే నేను ఒంటరిగా గీత దాటడం విజయమా? ఇలాంటి గెలుపు నాకొద్దు. అజయ్ లేని పరుగుకు అర్థం లేదు. నా ప్రతి పరుగుకూ కారణం అతనే. నాలోని సామర్థ్యాన్ని వెలికితీసిన అగ్ని అతనే. స్టేడియంలోని అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే విక్రమ్ తన దిశను మార్చుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్లాడు. కోచ్ అరుస్తున్నా వినిపించుకోలేదు. అభిమానులు గందరగోళానికి గురయ్యారు. విక్రమ్ నేరుగా వెళ్లి అజయ్ పక్కన మోకాళ్లమీద కూర్చున్నాడు. అజయ్ నొప్పిని భరిస్తూనే ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూశాడు. అతని కళ్లలో కోపం లేదు, కేవలం అవమానం, బాధ ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు విక్రమ్? వెళ్ళు, రేస్ పూర్తి చెయ్యి. నా కర్మకాలి నేను పడిపోయాను. ఇది నీకు దక్కిన అవకాశం, వెళ్ళురా అని అరిచాడు అజయ్. విక్రమ్ ప్రశాంతంగా నవ్వి తన చెమటను తుడుచుకుంటూ అజయ్ వైపు చెయ్యి చాపాడు. ఆ అవకాశం నాకు వద్దు అజయ్. నువ్వు లేకుండా గెలిచే ఆ బంగారు పతకానికి నా దృష్టిలో ఒక ఇత్తడి ముక్క కంటే ఎక్కువ విలువలేదు. ఈ ట్రాక్ మీద మనం శత్రువులం కావచ్చు, కాని ఇద్దరం క్రీడాకారులమే. ఒక క్రీడాకారుడు కింద పడితే వాణ్ణి దాటుకుని వెళ్లడం నా నైజం కాదు. నా పరుగుకు కారణం నువ్వు. మనం కలిసే ఈ రేసును ముగిద్దాం. ఆ మాటలకు అజయ్ గుండె ద్రవించిపోయింది. ఇన్నాళ్లు తాను ద్వేషించిన వ్యక్తి తన విజయాన్ని పక్కనపెట్టి తనకోసం తిరిగి రావడం అజయ్ను కదిలించింది. అతని కళ్లలోంచి నీళ్లు ధారగా కారాయి. అది నొప్పితో వచ్చిన కన్నీరు కాదు, కృతజ్ఞతతో వచ్చిన కన్నీరు. విక్రమ్ కిందకు వంగి అజయ్ను 2 చేతులతో పట్టుకుని మెల్లగా లైపై లేపాడు. అజయ్ కుడికాలు నేలమీద మోపలేకపోతున్నాడు. విక్రమ్ అజయ్ ఎడమచేతిని తన భుజంమీద వేసి అజయ్ నడుము చుట్టూ తన చెయ్యి వేశాడు. రా, నెమ్మదిగా అడుగులు వేద్దాం అన్నాడు విక్రమ్. ఇద్దరు బద్ధశత్రువులు ఇప్పుడు ఒకరికొకరు ఊటగా మారి నడవడం ప్రారంభించారు. కుంటుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. అజయ్ భారమంతా విక్రమ్ మోస్తున్నాడు. వారలా నడుస్తుండగానే 3వ స్థానంలో ఉన్న అథ్లెట్ వచ్చి మొదటి స్థానంలో ఫినిషింగ్ లైన్ దాటాడు. తరువాత 4వవాడు, 5వవాడు అందరూ రేసు పూర్తి చేశారు. ఆ రోజు గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందో, సిల్వర్ ఎవరికి వచ్చిందో స్టేడియంలోని 10,000 మంది ప్రేక్షకుల్లో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఎవరి దృష్టి ఆ విజేతల మీద లేదు. అందరి కళ్ళు ఆ చివర్లో కుంటుకుంటూ వస్తున్న అజయ్, విక్రమ్లపైనే ఉన్నాయి. స్టేడియంలోని నిశ్శబ్దం క్రమంగా కరతాళధ్వనులుగా మారింది. ఒకరు, ఇద్దరు, 10 మంది, 100 మంది, క్షణాల్లో 10,000 మంది ప్రేక్షకులు తమ సీట్లలోంచి లేచి నిలబడ్డారు. స్టాండింగ్ ఓవేషన్. చప్పట్లతో స్టేడియం దద్దరిల్లిపోయింది. క్రీడామంత్రి, అధికారులు, వాళ్ల కోచ్లు కూడా కన్నీళ్లు పెట్టుకుని లేచి నిలబడ్డారు. ఆ చప్పట్ల మధ్య, ఆ అశ్రు నయనాల మధ్య ఒకరి భుజంపై ఒకరు చెయ్యి వేసుకుని అజయ్ మరియు విక్రమ్ ఫినిషింగ్ లైన్ దాటారు. ఆ రేసులో వారు చివరి స్థానాల్లో నిలిచారు. పతకాల పట్టికలో వారి పేర్లు ఎక్కడా లేవు. కాని ఆ రోజు వారు సాధించిన విజయం ఎలాంటి ప్రపంచ రికార్డు కన్నా గొప్పది. ఫినిషింగ్ లైన్ దాటాక అజయ్ విక్రమ్ వైపు చూసి నవ్వాడు. థాంక్యూరా విక్రమ్, ఇన్నాళ్లు మెడల్స్ గెలిచాను కాని ఈరోజు ఒక తమ్ముడిని గెలుచుకున్నాను అని విక్రమ్ను గుండెలకు హత్తుకున్నాడు. విక్రమ్ కూడా ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకున్నాడు. క్రీడలు అంటే కేవలం వేగంగా పరిగెట్టడం, ఎదుటివారిని ఓడించడం కాదు. తోటి మనిషి పడిపోయినప్పుడు చెయ్యి అందించి పైకి లేపడం అని ఆ ఇద్దరూ ఆ రోజు ప్రపంచానికి చాటి చెప్పారు. పతకాలు బీరువాలో పడి ఉండిపోతాయేమో కాని ఆ రోజు ఆ ఇద్దరు క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి, మానవత్వం మాత్రం అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. గెలుపు కంటే మనిషి ముఖ్యం అన్న సత్యం ఆ స్టేడియంలోని ప్రతి గుండెలో ప్రతిధ్వనించింది.